కమిటీ నిర్ణయం మేరకి ఖమ్మం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మొట్టమొదటిసారిగా పెనుబలి మండలంలో ఈరోజే రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. దీని ఉద్దేశం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇక్కడ వ్యవసాయ కార్మికులకి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరంలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లాగే మహిళలకి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. పెళ్ళైన వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు గిరిజన ప్రాంతంలో గిరిజనులకు పోడు సాగుదారులకి పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని అట్టడుగా ఉన్న వ్యవసాయ కార్మికులు ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే దాంట్లో ముందుండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా వ్యవసాయ కార్మికులకి రాయితీలు ఇచ్చే దాంట్లో, సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇటీవల కాలంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఉపాధిని తగ్గిస్తూ ఏటేటా పెడతా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి డిమాండ్ బాగా పెరిగింది. పెరిగిన డిమాండ్కి అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వ్యవసాయ కార్మికులకు చట్టం చేసి దాన్ని గ్రామాల్లో కమిటీల ద్వారా ప్రచారం చేసి వ్యవసాయ కూలీలకి రోజు కూలి ఆయా ప్రాంతాలలో 300, 400, 450 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు కదలాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మన మండల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈ మండలంలో ప్రధానంగా గిరిజన నేతలు గత 40-50 సంవత్సరాల నుంచి పోడు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ పోడు సాగు చేసుకుంటున్న వాటికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మొత్తం ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశారు. కేసులు, నిర్బంధాలు పెట్టారు. దాని ఫలితంగా పట్టాలు ఇచ్చారు కానీ కేసులు పోలేదు. అదేవిధంగా పోడు భూములకి ట్రాక్టర్ పెట్టి వ్యవసాయం చేస్తుంటే ఆపుతా ఉన్నారు. అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఏది తీసుకుందో పోడు సాగుదారులకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలు, ఎస్సీలు గతంలో ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇలా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది పట్టాలు ఇచ్చాం, పోడు భూములు సాగు చేసుకోండి అని అంటున్నారు. కానీ వాస్తవంగా పట్టాలు కొద్దిమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వకోకుండా దాన్ని నానుస్తూ ఉన్నారు. గిరిజనులు కూడా పేదలు చాలామంది ఉన్నారు, పోడు వ్యవసాయం చేస్తున్నారు కానీ పట్టాలు ఇవ్వలేదు. అందుకోసం ప్రభుత్వం స్పందించి ఇవ్వనటువంటి వాళ్ళ గిరిజన నేతలు, గిరిజనులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. పట్టాలు కనుక ఇవ్వకపోతే ఐటీడీ ఆఫీసుని ముట్టడి చేస్తాం. అవసరమైతే ఇక్కడ పేదలందరినీ సమీకరించి రేపు రాబోయే కాలంలో వచ్చే నెలలో ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ ముందు టెంటేసి ధర్నా చేస్తామని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ నిధులు తగ్గించటం, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అంశంలో, ఇది ఒక్క రంగమే కాదు, ఏ రంగానైనా తీసుకోండి, అది అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోండి, ఆశా వర్కర్లు తీసుకోండి, మిడ్ డే మీల్ తీసుకోండి, లేదు భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి, రిక్షా కార్మికులు తీసుకోండి, అమాలీ కార్మికులు తీసుకోండి, ఏ రంగాన్ని తీసుకున్నా కానీ ఇలా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతిఫలాలు అందించేటువంటి పరిస్థితిలో లేదు. కారణం ఏంటనంటే ఈరోజు భారతదేశంలో నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు 18వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 543 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఆ 543 మంది పార్లమెంటు సభ్యుల్లో 540 మంది 32 మంది సుమారు 32 మంది శతకోటీశ్వర్లు లెక్కలో చూపెట్టారు. అంటే పార్లమెంటు సభ్యులు బిగో పావర్టీ గురించి కానీ పేదోళ్ళ గురించి కానీ ఆలోచించేటువంటి స్థితి లేనటువంటి సంఖ్య అక్కడ ఎన్నికై ఉంది. అందుకోసం మన గురించి ఆలోచించట్లేదు. ఇవాళ మిడ్ డే మీల్ కార్మికులు ధర్నాలు చేస్తుంటే ఇవాళ సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి పెంచాలి, మన జీతాలు పెంచాలన్నా లేదా మన గౌరవవేతనం పెంచాలన్నా, ఇవాళ కోడిగుడ్డుకి రేటు పెరుగుతుంది కాబట్టి రేటు పెంచాలన్నా, బడ్జెట్ కేటాయించాలన్నా కేంద్రం వాటా సంబంధించినటువంటి డబ్బులు పెంచాలి. కానీ 300 కోట్ల రూపాయలు కుదించి తగ్గించి బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇవాళ వ్యవసాయ కార్మికులకు కూడా వ్యవసాయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం బడ్జెట్లో 75% అంటే 25%ని నిధుల్ని తగ్గించారు. ఇలా
ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్లు. అట్నే చిన్న సన్నకారు రైతులకి రుణమాఫీలు వాటికి సంబంధించినటువంటి రాయితీలు కానీ, అట్లే ఫెర్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు పురుగు మందులకి ఇచ్చేటువంటి వాటిని ఆ రాయితీలను మొత్తం కూడా కుదించేశారు. ఇవాళ బడ్జెట్ చూస్తే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెటే తప్ప పేద సన్నకారు చిన్నకారు రైతులు లేదంటే కార్మికులు వ్యవసాయ కూలీలు వీళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ కాకుండా ఉంది. దీని మీద మనం ఇట్లా చూసుకుంటూ పోవడం కంటే అందరం కలిసికట్టుగా ఒక సంఘం వాళ్ళు ఒక రంగం వాళ్ళు పోయి మాట్లాడితే మన స్ట్రెంత్ సరిపోవట్లేదు, మన బలం సరిపోవట్లేదు. అందుకోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మనందరం కలిసికట్టుగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక సమస్య వస్తే అంగన్వాడీ ఆశా మిగతా రంగాల వాళ్ళు కూడా హాజరు కావాలి. అట్లే హమాలీ కార్మికుడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిగతా రంగాల వాళ్ళు అందరూ హాజరు కావాలి. అట్లనే వ్యవసాయ కార్మికులకు ఒక సమస్య వచ్చినప్పుడు CIT రంగాలు, అట్లనే రైతు సన్నకారు చిన్నకారు రైతాంగం అందరం కూడా సమిష్టిగా ఐక్యంగా పోవాలి. ఇటువంటి సమస్యని పరిష్కారం చేసుకునే దిశగా ఐక్య కార్యాచరణ అనేటువంటిది కూడా మనం మిళితం చేసుకోవాలి. అందుకోసం ఈ ప్రజా సంఘాలు ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామనంటే ఈరోజు జూలై 23వ తారీఖు ఇవాళ పెట్టాం, మాట్లాడాం, జిల్లా నాయకులు వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు, విన్నాం, వెళ్ళిపోయాం. తర్వాత ఇంకేం లేదు కదా అని చెప్పి అనుకుంటే మాత్రం దీనికి ప్రతిఫలం ఏమి ఉండదు. అందుకోసం మనం చెప్పాల్సి అమలు అంటున్నారే కానీ వాస్తవానికి అయితే అది అందుబాటులో రాలేదు. ఇంకా ఒకవేళ వచ్చినా కూడా 850-900 రూపాయలు కట్టించుకుంటున్నారు. కట్టించుకొని తర్వాత మళ్ళీ మీ అకౌంట్లో మీకు వస్తాయి అంటున్నారు. ఇదైతే అవాస్తవం. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇది కూడా చాలామంది లాస్ అవుతున్నారు. ఏదైనా ఉంటే 500 కట్టి గ్యాస్ తెచ్చుకుంటే ఆ రోజుతో అయిపోవాలి, అంతవరకే. ఎక్కువ కట్టిన తర్వాత మళ్ళీ బ్యాంకులోకి రిటర్న్ రావడం అనేది అది చెప్పలేమే. అది అదొకటని ఉపాధి హామీ పథకంలో కూడా చాలా వరకు పనిచేస్తున్నారు. అందరూ డబ్బులు అయితే సవ్యంగా ఎవరికి పడట్లేదు. ఇంతకుముందు పే స్లిప్లు వచ్చాయి వారం, అవి రావట్లేదు. అన్ని రూల్స్ అన్నీ మార్చారు, మేటి వ్యవస్థను మార్చారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ లేవు. ఎట్లా ఉంది. ఇంకొకటి రైతులకి రుణమాఫీ 2 లక్షల వరకు అయినాయి, సంతోషమే, కాదనట్లేదు. కాకపోతే అసలు భూమి లేనివాడు కూడా ఇంటి ఖర్చులకు బంగారం పెట్టి, మన దత్తు కిషోర్ గారు అన్నట్లు బంగారం పెట్టి తెచ్చారు గోల్డ్ లోన్ పెట్టి, అవి మాఫీ లేదు. భూమి ఉన్నోడికి మాఫీ అవుతున్నాయి, అసలు భూమి లేనివాడు తెచ్చుకోవట్లేదు. ఒకవేళ కష్టార్జితం చేసి బంగారం పెట్టి తెచ్చుకొని అవి మాఫీ లేదు. మళ్ళీ అవి కట్టాలి, సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నిరుపేదల కంటే ఇదే వాస్తవానికి ఇట్లాంటివి తీసుకురావాలా. 2 లక్షల లోపు, 1 లక్ష లోపు ఇట్లా బంగారం పెట్టినా ఏమైనా తీసుకురావాలి. మిగతాయి కూడా అన్నీ సవ్యంగా జరిగేటట్టు చూడాలని పెద్దల సమక్షంలో కోరుకుంటున్నాము. మాకు పిల్లలకి పౌష్టికాహారం ఇస్తామని ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టేటప్పుడు ఆ పిల్లలకి పౌష్టికాహారం అందించేటప్పుడు డబ్బులు కూడా వాళ్ళు సక్రమంగా మాకు సదాకాలంలో వేయట్లేదు. వాళ్ళకి మేము పౌష్టికాహారం ఎలా అందించాలి, మాకు ఇస్తేనే ముందుకు 1 నెల ముందే మాకు ఇస్తే ఆ పౌష్టికాహారాన్ని మేము అందించగలుగుతాము. మాకు నెల డబ్బులు రావట్లేదు. 6 నెలలకి 7 నెలలకి ఇలా మాకు బిల్లులు ఇస్తే మేము పెట్టలేకపోతున్నాము. మాకు కరువు పనికి పోతే 1 గంటకు పోతే 250 రూపాయలు ఇస్తున్నారు. మేము 3 గంటలు 4 గంటలు పనిచేస్తున్నాం. అయినా మాకు 1000 రూపాయల నుంచి 2000 ఇస్తాం, ఇంకా 2000 పెంచుతామన్నారు. ఆ 2000 కూడా ఇప్పుడు దాకా మాకు వచ్చిన జాడలేదు. మరి మాకు 10,000 ఇస్తామని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చెప్పింది. ఆ 10,000 కూడా ఇవ్వాలని మేము డిమాండ్ కోరుతున్నాము. కోడిగుడ్లు డబ్బులు వాళ్ళు 5 రూపాయలు ఇస్తున్నారు. 5 రూపాయలకి ఆ కోడిగుడ్లు రావట్లేదు. 7 రూపాయలు 6 రూపాయలు వస్తున్నాయి. మరి ఆ 2 రూపాయలు మేము ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే మేము పేదవాళ్ళం కాబట్టే ఆ స్కూల్లో పోయి వంట చేసేది. మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా? కోడిగుడ్లు రేట్లు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జీతాలు కూడా మాకు నెల రావాలని, బిల్స్లు కూడా నెల రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతే. ధన్యవాదాలు. అలాగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులకి మరియు జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి సమావేశానికి ఇచ్చేసిన మహిళలకి మరియు ఏజెన్సీ ఏరియాలో పాస్బుక్ ఉంటేనే కరెంటు మీటరు, రైతుకి పాస్బుక్ లేకపోతే కరెంటు మీటర్ లేదు. రైతే
రాష్ట్రం అంటాడో నేనే ఎన్నుముక అంటాడో, కానీ రైతునే వెన్నుపూసని నటిస్తుండవు. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్కదానికి కూడా మనకి బ్యాంకులో కూడా పాడి నకల మీదే మనకి లోన్లు ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడున్న కొత్త పాస్బుక్లు వచ్చినాయి, ఏజెన్సీ ఏరియాలో కొత్త పాస్బుక్లు వచ్చినాయి, కొత్త పాస్బుక్లకు కూడా లోన్లు ఇవ్వట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్దలుగా చెప్పేది ఏంటంటే ఒకసారి ఇలాగే మూకుముడిగా అందరూ పాడి నకల మీద కొత్త లోన్లు ఇవ్వాలి, పోడు భూములకి కొత్త లోన్లు ఇవ్వాలి అనేది ఒకదానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలనేది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అయితే పేదల పక్షాన ఎక్కువ శాతం సిపిఎంఎల్ పార్టీ, తర్వాత సిపిఐ పార్టీలు ఎప్పుడూ ప్రజా సంగ్రామంలో ప్రతి ఏ ఉద్యమం నడిచినా ఏ కార్యక్రమాలు నడిచినా ముందుండి పోరాటం చేస్తున్నటువంటి సందర్భం అందరూ తెలిసిన విషయమే. అయితే మనం పోరాటం చేస్తున్నా కానీ ఈ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి, కొన్ని కావటంలా, ఎక్కువ శాతం కావటంలా. దానికి కారణం ఏంటంటే దొడ్డి మార్గంలో అధికారాన్ని సంపాదించుకున్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యక్రమాల్లో ఈ జనము, ఈ ప్రజానాయకులు, ఈ పార్టీల కోరి సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ అధికారమే లక్ష్యంగా హామీ ఇచ్చుకుంటూ అధికారాన్ని సంపాదించుకొని 6 గ్యారంటీలనే ఒక పెద్ద బోగస్ 6 సూత్రాలతో 6 గ్యారంటీలు అని చెప్పి అది పేద ప్రజల నుంచి, అట్టడుగుల కూలీల నుంచి ఏం అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ 6 గ్యారంటీలో పొందుపరిచినటువంటి ఈ 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేయడం చేతగాక స్కీమ్ మాత్రమే పెట్టి తాత్కాలికంగా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి సందర్భం. అంటే ఏం కనపడుతుందంటే ఈ సమాజంలో ఏ పార్టీ వచ్చినా కానీ పేదోడు బతికే పరిస్థితి లేని సందర్భం. ఈ పోరాటంలో ముఖ్యంగా న్యాయమైన పోరాటం గురించి మొదటి నుంచి అరుస్తున్నాం, ధర్నా చేస్తున్నాం, ఎంతో కొంత వాయిస్ వినిపిస్తున్నాం కాబట్టి ఆ మాత్రమైనా కనిపిస్తుంది. అయినా కానీ దున్నపేద వారికి వచ్చినట్లుగా వీళ్ళు నాయకులు ప్రవర్తన జరుగుతుంది. దీన్ని డీడీ వెనక్కి తీసుకున్నటువంటి సోదరమణులు కూడా మీరు మన పై అధికారులకి తీసుకెళ్ళి మాకు డబ్బులు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పనికహార పథకంలో కూడా పాత పద్ధతిలో ఇప్పుడు అకౌంట్లు వేస్తున్నారు, అవి పడుతున్నాయో పట్ల మాకు అర్థం కావట్లేదు. ఇదివరకు సీటీలు ఇచ్చేవాళ్ళు మామూలుగా వారం ఆ సీటీలు ఇట్లా ఉన్నాను. అదేవిధంగా మా సోదరులు కూడా చాలామంది స్కూళ్ళల్లో పెట్టేటువంటి ఆహార పోషకాలలో కొంతమంది పాపం మేము అడిగితే మాకు అన్నీ రావట్లేదు అని అంటున్నారు. వారికి కూడా ఇక మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ పిల్లలకి పౌష్టికాహారం ఎక్కువ అందేటట్టుగా చూస్తేనే ఇవాళ మన పిల్లలు ఎంతో బాగుంటే మన దేశం బాగుంటుందని కూడా నేను చెబుతున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. పనిని రక్షించాలనే కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్య నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనిలో భాగంగా సంవత్సరానికి 200 రోజులు కూలి కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళ కూలి 600 చేయాలని అందరికీ ఆ న్యాయ పోరాటంలో మేము తప్పనిసరిగా మీతో పాటు మేము ఉంటామని కోరుకుంటూ ఇంతలో సెలవు తీసుకుంటున్నామండి. జై హామీ ప్రకారము మనిషికి 2 లక్షల రుణమాఫీ ఇచ్చారండి. అది పూర్తి స్థాయిలో అందరికీ అందేటట్టు చేయాలి. కొంతవరకు ఇచ్చి సంబరాలు అనేది చూసుకొని పూర్తి స్థాయిలో అందరికీ అయ్యేటట్టు. 2 గొల్లపురంలో డీడీలు కట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు 2 వెళ్ళిపోయి 3వ సంవత్సరం నడుస్తుంది. ఎన్నికల వాగ్దానాలలోని అది కూడా ఇచ్చారు, మేము వస్తే మీకు తగు న్యాయం చేస్తామని. దానికి కూడా విస్మరించకుండా ఏదో ఒకటి చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటాం. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు
యువత మిత్రులకు సోదరమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురములకి గొర్రెల స్కీమ్ పెట్టి సంవత్సరంన్నర ఆ డబ్బులు వాడుకొని నాన్న ఇబ్బందులు పెట్టింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాగ్దానం ఏంటంటే మేము గెలవంగానే డబ్బులు 2 లక్షలు డబ్బులు ఇస్తామని లేదా గొర్రెలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 6 నెలలు కూడా అయ్యింది. కానీ చాలామంది సోదరమణులు పాపం డబ్బులు లేక కట్టినటువంటి డీడీలు వెనక్కి తీసుకుంటున్నారు. మరి ఏమిటమ్మంటే మేము ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది, మరి ఇప్పుడు మేము వరి నాట్లు వేసుకోవాలి, మాకు డబ్బులు లేవని ఇబ్బంది పడి మరి వాళ్ళు డీడీలు మరి వెనక్కి తీసుకుంటున్నారు. మరి దాన్ని ప్రశ్నించేవారు ఎవరు లేరు. దయచేసి ఇప్పుడు గొర్రెలు డీడీ కట్టినప్పుడు చాలామంది కూడా కురమ యాదవులు మరి భూమి పట్టా పాస్బుక్లు కూడా తనఖా పెట్టి ఇప్పుడు 50,000 రూపాయలు పట్టుకొచ్చి డీడీలు తీశారు. అలాగే ఆవులు గేదెలు కూడా అమ్మి డీడీలు తీశారు. అలాగే మన ట్రాక్టర్ సీసీ బుక్లు కూడా కుదవబెట్టి డీడీలు తీసినటువంటి మా యొక్క మిత్రులు సోదరమణులు ఉన్నారు. వారికి వెంటనే దయచేసి మీ యొక్క ఈ రౌండ్ టేబుల్ ఈ యొక్క సమయానికి మేము వచ్చిన యొక్క సందర్భంగా దయచేసి మీ యొక్క ప్రభుత్వానికి మీరు మా కూలీ అనే వ్యక్తి ఎక్కడి నుంచో రాలేదు. ఒక రైతు ఆగమైన తర్వాత మాత్రమే కూలీగా మారతాడు అనేదానికి నిదర్శనం నేను ఒక 6 నెలల క్రితం ఒక పుచ్చ పంటను వేసే పంట పండించిన తర్వాత కూలీల కొరతతో వచ్చిన ఆదాయం మొత్తం కూడా కూలీలకే ఇవ్వాల్సి వచ్చింది. నేను ఈరోజు రైతు నుంచి కూలీగా మారాను. ఇప్పుడు నేను కూలీగా మాట్లాడతా. నిన్నటి వరకు రైతుకున్నా. ఈరోజు కూలి పరిస్థితి ఏంటి అంటే మా పక్క గ్రామం అయిన తాళపేట గ్రామంలో గొత్తికోయ సామాజిక వర్గానికి చెందిన చాలామంది నిరుపేద రైతులు వాళ్ళని నమ్ముకొని వాళ్ళని తీసుకొస్తే మా గ్రామంలో ఉన్న రైతులంతా కూడా వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. అంటే కూలీల మధ్య వ్యత్యాసం చాలా ప్రాబ్లం వచ్చి రేపు ఏదైనా ఉంటే 1 ఎకరం అమ్ముకుంటాడు వాడు. కానీ రైతు కూలీ ఏమో అమ్ముకుంటాడు, వాడికి ఇల్లు వాకిలే సరిగా లేదు, వాడి కుటుంబంలో వాడి పోషణ అనేది సరిగా ఉండదు. మరి అటువంటి కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గుర్తించాలి. కాబట్టి దీంట్లో ఏవైతే పాంప్లెట్లో 16 వాళ్ళు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఈ 16 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే. కాబట్టి దయచేసి వీటి మీద కూడా తొందరగా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. డిమాండ్ చేయాలని రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్గా ఒక అంశాన్ని మీకు డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే మనం ఈ రోజున 10 ఎకరాలకే కటాఫ్ చేస్తూ రైతు బంధు అంటున్నారు. 10 ఎకరాలు 50 ఎకరాలు 25 ఎకరాలు కూడా ఉన్నారు. అదంతా రైతులవి. ఎంత చేసినా దాన్ని సమతూలంగా చూసి ఒక 25 ఎకరాల లోపు రైతు బంధు పెడితే బాగుంటుందని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు వ్యవసాయ కూలీలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సలహా మేరకు వెంటనే కొన్ని అంశాలు రాష్ట్ర కమిటీలకు తీసుకెళ్ళి ఈ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రుణమాఫీ మీద ప్రత్యేకంగా దీన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది అనేది దీని మీద పూర్తి సంక్లిష్టంగా ఇక్కడి నుంచి నివేదిక అయ్యి పంపించాలన్నది నా ఉద్దేశం, నా డిమాండు. ఎందుకంటే రైతులు అనేవాడు ఎవడైనా కానీ చిన్న సన్నకారు రైతులందరూ కూడా కొంతమంది అందరికీ 2 లక్షల రైతు రుణమాఫీ అనే భాగంలో 2 లక్షల రుణమాఫీ భాగంగా అందరికీ చేస్తున్నారు. కరెక్ట్, బాగానే ఉంది. అదేవిధంగా దీంట్లో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో గోల్డ్ పెట్టి వ్యవసాయం పెట్టి భూమి ఏదైతే పెట్టి వ్యవసాయం రుణం తీసుకున్నారో వాళ్ళకు కూడా దయచేసి, ఎందుకంటే వాళ్ళు 10 గుంటలు భూమి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి 1 ఎకరం కౌలుకు తీసుకొని వేసాడంటే
ఆ 10 గుంటల భూమి పెట్టేసి బంగారం పెట్టేసి 10 గుంటల భూమికి డబ్బులు ఇవ్వరు కాబట్టి ఆ ఎకరానికి భూమికి ఖర్చు అయ్యే కుటుంబానికి ఒక మిర్చి వేయాలంటే ఒక ఎకరానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఆ ₹1,00,000 ఖర్చు అవ్వాలంటే ఈ 10 గుంటల భూమికి వాడు ఇయ్యలేడు కాబట్టి ఆ 10 గుంటల భూమి కాగితాన్ని పెట్టేసి ఆ ₹1,00,000 సంబంధించి బంగారం పెట్టి ఏదైతే పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తులు పెట్టి ఆ ₹1,00,000 రుణం తీసుకొని ఎవరైతే ఉన్నారో ఈ చిన్న సన్నకారు రైతుల్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు దయచేసి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి ఒకటి. రెండోది ఏదైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు, ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉన్నాడు ఈ ఏజెన్సీ ఒక ఎకరానికి 20,000 ఇస్తుంటే 10 ఎకరాలకే కార్యక్రమాన్ని కూడా ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం, రాష్ట్ర వ్యవసాయ కార్మికం కూడా ఇచ్చింది. అందుకోసం మేము చెప్పేదంటే ఇక్కడ రైతాంగానికి కూలీలకు మధ్య జరిగే సంఘర్షణ కాదు, రైతాంగం కూలీలు ఐక్యమై ఈ రోజున ఈ కార్పొరేట్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసం మేము ఖచ్చితంగా మేము జిల్లా వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాం. ఇప్పుడు అన్ని మండలాల్లో జరుగుతున్నాయి. మొదటిగా పెనుబల్లి మండలంలో ఈ రౌండ్ టేబుల్ నిర్వహించడం అనేది ఇంత పెద్ద సంఖ్యలో ప్రముఖులు అందరూ కూడా పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పడం అనేది కూడా చాలా సంతోషించదగిన విషయం. వీటన్నిటి మీద మొత్తం అన్ని మండలాల్లో కూడా పూర్తి చేస్తాం. కలెక్టర్ గారు కూడా కలుస్తాం. హైదరాబాద్లో కూడా పెద్ద రాష్ట్ర స్థాయి సదస్సు కూడా ఉంది. అందుకనే ప్రజల పక్షాన వ్యవసాయ కార్మికులు నిలబడాలి. వృత్తి సంఘాల పట్ల వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు తెలియజేస్తూ కౌలు రైతుల పక్షాన కూడా, కౌలు రైతు కూడా 40% మంది ఈ రాష్ట్రంలో కౌలు రైతులు మొత్తం కూడా పేద వర్గాలే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే కౌలు రైతులుగా ఉన్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ అనేది రావాలా, ఇవ్వట్లేదు. మేము కూడా అడిగేది ఏంటంటే రైతు బంధు ఇస్తున్న సంతోషమే, రైతు బంధు కాదు. ఒక వ్యవసాయ కూలి పనికి పోతుండే ఎండాకాలంలో వడదెబ్బ జరిగి చనిపోతున్నాడు, ఎలాంటి సహకారం లేదు. పాము కాటికి చనిపోతున్నారు, ఎలాంటి ఎక్స్గ్రేషియాలు. మా డిమాండ్ కూడా రైతు బంధులాగా కూలీ బంధుని కూడా ప్రకటించాలి. వారికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కూలీ బీమా కూడా ప్రకటించాలి ఈ ప్రభుత్వం అనేది కూడా. ఈ కూలీల పక్షాన మన జిల్లాలో 6 లక్షల మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. ఈ 6 లక్షల వ్యవసాయ కూలీలందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. అందుకని వ్యవసాయ కూలీలు అనేది ఒక వర్గ సంఘం. వ్యవసాయ కూలీ వర్గ సంఘం అందరినీ చైతన్యం చేసి వ్యవసాయ కార్మిక సంఘం భవిష్యత్తులో వాళ్ళకు వచ్చే సమస్యల మీద కూడా ఈ మండల కమిటీ సంపూర్ణంగా కృషి చేయాలనేది. ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలవటం, తహసీల్దార్ గారిని కలవటం, అదేవిధంగా గ్రామ కార్యదర్శులను కలిసి గ్రామాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కంటిన్యూ చేసి భవిష్యత్ కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యక్రమాలు కూడా జయప్రదం చేస్తారని కోరుతూ మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా మా అధ్యక్షుల వారు నోట్ చేసుకోవడం, నేను కూడా నోట్ చేసుకున్నాను. వీటన్నిటి కూడా కలెక్టర్ గారికి మేము విధానం ఈరోజు తీసుకొస్తున్న కార్మిక చట్టాలలో ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈరోజు సంస్థలన్నింటినీ. అదేవిధంగా ఉపాధి హామీ కూలి పనులు దొరకని పరిస్థితులు కనపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. వ్యవసాయ సీజన్లోనే రైతులతో మాట్లాడుకుని మంచో చెడు ఏదో జిల్లాలలో ఒక స్నేహభావంతో రైతులకు ఉంది కాబట్టి రైతులు మేము అడుగు 50 రూపాయలు సంవత్సరానికి ఒక 50 పెంచుకుంటూ వస్తున్నారు. 200 ఉన్నప్పుడు 250 పెంచండి, 250 పెంచారు. ఇప్పుడు 250ని 300 చేయమని నిన్న ముష్టిగూడ గ్రామంలో అడిగితే ముష్టిగుండ్ల గ్రామంలో ఓకే అన్నారు. అంటే రైతాంగానికి కూడా హ్యాపీగా ఉండాలి, రైతాంగానికి కూడా సంతోషంగా ఉండాలి. రైతు పంటకి ఎంతైతే పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడుల సగం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేదు సబ్సిడీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ రాయితీలు కూడా వాళ్ళ పండించినందుకు కూడా వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈరోజు మొత్తం కూడా విదేశాల నుండి, ఫిలిప్పీన్స్ దేశం నుంచి కందిపప్పు దిగుతుంది మన దగ్గర ఆహారంలో. ఈరోజు భారతదేశంలో ముందు భాగంలో మొత్తం కేంద్రంలో ఉండే బడ్జెట్లో, కేంద్రంలో 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజున కేంద్ర బడ్జెట్. ఆ కేంద్ర బడ్జెట్లో 16% రైతుల నుండే పోతుంది డబ్బు. వ్యవసాయ రంగం ఈరోజు మన దగ్గర 60% దాకా వ్యవసాయ రంగం ఉంది మన దేశంలో. ఈ వ్యవసాయ రంగంలో రైతు పండించిన పంట నుండి వచ్చే డబ్బులు ఆదాయము 16% కేంద్ర బడ్జెట్లో కలుపుకున్నప్పుడు ఆ కేంద్ర బడ్జెట్ ఉండే రైతాంగాన్ని అభివృద్ధి చేయడానికి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. రైతాంగం మొత్తం కూడా ఢిల్లీ నగరంలో దాదాపు సంవత్సరం పాటు ఆందోళన చేశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి రైతులందరూ పోరాడారు, నల్ల చట్టాలు తీసుకొచ్చారు. మొత్తం వ్యవసాయ భూములన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలని, గోడౌన్స్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని, స్టాక్ మార్కెట్లలో సరుకులు నిల్వ చేసుకొని
వాటిని రేట్లు పెంచుకునేటట్టుగా ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేయడం, ఈ రైతుకు వచ్చే నష్టాలని కూడా మనం గతంలో చర్చించాం. వాటికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు రైతులు పోరాడి విజయం సాధించారు. ఆ 4 నల్ల చట్టాలు 3 రద్దు చేశారు. అందుకని పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే విజయం సాధిస్తాం. అందుకని ఏ ప్రజాసంఘమైనా కానీ మన హక్కుల్ని కాల రాసేటప్పుడు, మన హక్కుల్ని వాళ్ళు హరించేటప్పుడు మనం ఖచ్చితంగా పోరాడాలి. ఆ విధంగా వ్యవసాయ కార్మికుల పోరాటం కూడా ఆ విధంగానే వచ్చింది. ఉపాధి హామీ పని కూడా ఆ విధంగానే వచ్చింది. అనేక దశాబ్దాలు పోరాటం చేసిన ఫలితంగానే 2005లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. అందుకని మనం చెప్పేది ఏంటంటే, ఏదైతే మీరు ఎన్నికల ముందు వాగ్దానం చేస్తారో, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు చేసే వాగ్దానాలు ఒకసారి మీ టేబుల్ మీద పెట్టండి. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పెట్టండి. టేబుల్ మీద పెట్టుకొని రోజువారీగా చూడాలి. ఫస్ట్ పేదల నుండి స్టార్ట్ చేయాలి, వృత్తి సంఘాల నుండి స్టార్ట్ చేయాలి మీ బడ్జెట్ని. అట్లా కాకుండా సంపన్న వర్గాల నుండి ఈరోజున కేంద్ర ప్రభుత్వాలు స్టార్ట్ చేస్తుంది. మేము చెప్పేది ఏంటంటే, వ్యవసాయ కూలీ రంగం చూస్తున్నాం కాబట్టి, చేతి వృత్తుల వాళ్ళు కూడా మాకు దగ్గర కావాల్సిన వాళ్ళు కాబట్టి, గీత కానీ గౌడ కానీ రజక కానీ ఇట్లా అనేక కార్మిక సంఘాలన్నీ కూడా మా వ్యవసాయ కార్మిక సంఘాల అంతర్భాగం. అందుకని ఈ చేతి వృత్తులు కానీ కౌలు రైతులు కానీ ఏదో ప్రభుత్వం చేసిన వాగ్దానం కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం అమలు చేయాలి. అదే వ్యవసాయ కూలీలకి 400 రూపాయలు కూలి పెంచుతామని చెప్పిన వాగ్దానం ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 150 రోజులు పని కల్పిస్తామని వాగ్దానం చేసింది. లేదు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మించి వాళ్ళకు కూడా ఇంటి నిర్మాణం కల్పిస్తామని చెప్పారు. దాన్ని కానీ ఆ విధంగా ప్రభుత్వం చేసిన వాగ్దానం అమలు చేయాలని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ రూపకల్పన సరైనది కాదు. వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి వివిధ ప్రజా సంఘాల మండల నాయకత్వం, మహిళా సోదరీమణులు, దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు గారు, హాజరైన జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజీర్ శ్రీనివాసరావు గారు, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు విఠల్ గారు, అదేవిధంగా ఈ చర్చల్లో పాల్గొన్న గిరిజాపతిరావు గారు, శ్రీనివాసరావు గారు, గాంధీ గారు, రాకేష్ గారు, రాజేష్ గారు, నిరంజన్ గారు, ప్రసాద్ గారు, ధనలక్ష్మి గారు అందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. అప్పారావు గారు ఈ న్యాయ సమితమైన చెప్పిన మిత్రులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా పేద వర్గాలు జనాభాలో 80% ఉన్నటువంటి ఈ పేద వర్గాల ప్రతినిధులుగా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మా తీర్మానంలో అవి రూపొందించుకొని జిల్లా కలెక్టర్ గారిని కలవబోతున్నాం మొదటిగా. ఇంకోటి ఏంటంటే, ఈరోజే కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇప్పటికే ధరల భారాలతోటి ప్రజలందరూ చిరిగిపోతున్న పరిస్థితిలో ఈరోజు ధరలు 7.5% తీవ్రంగా పెరిగినాయి. ఏ వస్తువు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సబ్సిడీలు అయితే ఇస్తున్నారో, ఆహార సబ్సిడీ ఈ దేశంలో 85 లక్షల కోట్ల మంది దాకా కుటుంబాలు ఈ ఆహార భద్రత కార్డు మీద ఉన్నాయి. వాటికి 21,000 కోట్ల రూపాయలు తగ్గిస్తున్నట్టుగా ఇప్పుడే ప్రకటించారు. అంటే పేదలకు ఇచ్చే సబ్సిడీని తగ్గించారు. మధ్యాహ్న భోజన పథకానికి 21,537 కోట్లు గత బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడే ధనలక్ష్మి గారు చెప్పారు మధ్యాహ్న భోజనానికి వివిధ రకాల డిమాండ్ చేశారు. కానీ నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు ఇచ్చిన బడ్జెట్లో 300 కోట్ల రూపాయలని తగ్గించడం జరిగింది. బడ్జెట్ నుంచి 300 కోట్లు తగ్గినాయి అంటే ఇంకా మనకి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి
మధ్యాహ్న భోజనం కోసం నిధులన్నీ కూడా తగ్గిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రధానంగా తమ యొక్క రెక్కల కష్టమే ఆస్తిగా, తమ చెమట చుక్కలే పెట్టుబడిగా పనిచేస్తున్నటువంటి ఏ ఆస్తి లేని వ్యవసాయ కూలీలు, భూమి మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు, జాబు కార్డు ఉన్న వాళ్ళు 40 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళకి 2005లో ఆనాడు వామపక్షాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులు, 2 కమ్యూనిస్టులు కానీ, లేదా ఆ రోజు గవర్నమెంట్కి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు, సీతారాం యెచూరి, వీళ్ళందరూ వ్యవసాయ కార్మికులు అన్ని సంఘాలు, ఒకటే కాదు అన్ని సంఘాల యొక్క ఆందోళన ఫలితంగా ఈ చట్టం వచ్చింది. మహాత్మా గ్రామీణ ఉపాధి పథకం చట్టం వచ్చింది. ఈ చట్టంలో రూపొందించారు కరువు పనిగా సంవత్సరానికి 100 రోజులు దీన్ని నడపాలి. అదేవిధంగా దీనికి ఆ రోజుల్లోనే 150 లక్షల కోట్ల బడ్జెట్ని దీన్ని కేటాయించారు ఆ రోజుల్లోనే. ఆ విధంగా పనిని వేసవి కాలంలో మార్చి, ఏప్రిల్, మే నెలలో పనిచేసే ఈ పని నేడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుండి ఈ చట్టాన్ని రద్దు చేయది కాదు కాబట్టి, ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఉండాలంటే దీన్ని నడువేర కొట్టాలి కాబట్టి ప్రతి సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో తగ్గించుకుంటూ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేడు వచ్చే లోపల 2,50,000 కోట్లు కేటాయించాల్సినటువంటి ఈ బడ్జెట్ని గత సంవత్సరం చూస్తే 89,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడే చూశాను నేను, 80,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 9,000 కోట్లని గ్రామీణ ప్రాంతంలో పని తగ్గిస్తున్నారు, ఉపాధి పనికి తగ్గిస్తున్న పరిస్థితి ఉన్నది. 100 రోజుల పని కాదు, 200 రోజులు కల్పించిన పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో వైద్యం కానీ, ఇల్లు కానీ, పిల్లల చదువులు కానీ ప్రైవేటైజేషన్ అవుతున్న క్రమంలో పేద వర్గాలు చదివించడమే కష్టంగా ఉంటున్న పరిస్థితుల్లో ఈ రోజున ఈ బడ్జెట్ తగ్గించుకుంటూ కూడా 150 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 80,000 కోట్లకు మాత్రం తగ్గించారంటే ఎంత దారుణం. పేదల మీద ఈ దాడి అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది.